జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో అందరికీ నమస్కారం. రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న ప్రేమైన శ్రోతలకు స్వాగతం. ఈనాటి స్వాగతం ప్లేలిస్ట్లో ఎపిసోడ్ 3 టైటిల్ తొలి స్కూలు ముచ్చట్లు. క్రితం ఎపిసోడ్లో నా బాల్యంలోని మా ఇల్లు, మేము ఆడుకున్న ఆటలు విషయాలు చెప్పుకున్నాం. చివరికి హైదరాబాదు బగ్గుమంది అని ఆపాను. ఇప్పుడు ఆ విషయములతో పాటు మా తొలి స్కూలు, దానికి సంబంధించిన గమ్మత్తైన సంఘటనల గురించి తెలుసుకుందాం. మా స్కూల్కి సడన్గా సెలవులు ఇచ్చారు. అందరిలో కంగారు. తర్వాత తెలిసింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందని. అప్పట్లో మేమున్న జాంబాగ్ ఏరియా ఉద్యమం చాలా ఉధృతంగా ఉండేది. స్కూల్స్, ఆఫీసులు మూతపడ్డాయి. మా బాడ మెయిన్ గేటు క్లోజ్ చేసేవాళ్ళు, పొద్దున రాత్రి కూడా. పిల్లలమంతా ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఆడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు పోలీసు ఫైరింగ్ శబ్దాలు వినిపించేవి. తర్వాత అనుకునేవాళ్ళు, మా ఇంటి దగ్గర ఈ పుత్లిబోలి, కోటి, ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ ఫైరింగ్ చేశారని, చాలామందికి గాయాలయ్యాయని. ఆ టైంలో తెలంగాణ ఉద్యమము చాలా వైలెంట్గా ఉండేది. అంత అల్లర్లు జరుగుతున్నా ఆంధ్ర నుంచి వచ్చిన మా మీద ఎప్పుడూ దాడులు లేదు. మా ఏరియాలోని చాలామంది ఉద్యమకారుల్లో మా నాన్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. పర్లేదు సార్, ధైర్యంగా ఉండండి, మీ జోలికి ఎవరూ రారు, ఎవరైనా వస్తే మాకు చెప్పండి అనేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో ఎప్పుడూ కర్ఫ్యూలే. మా నాన్న పనిచేసే స్కూల్ కూడా మూతపడింది. జీతాలు లేవు. స్టూడెంట్స్ లేకపోయేసరికి ఇంట్లో ట్యూషన్స్ కూడా లేదు. ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేదట. ఒక్కోసారి 2 గంటల కర్ఫ్యూ రిలాక్స్ చేస్తే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని సరుకులు తీసుకునే టైం కూడా ఉండేది కాదట. అలాంటప్పుడు ఆవకాయ అన్నంతో గడిచిన రోజులు ఉండేవట. ఇవి సరిపోక అప్పుడప్పుడు రాత్రుల్లో పోలీసులు ఇంటి తలుపు కొట్టడం, ప్రశ్నించడం జరిగేదట. పోలీసు వాళ్ళ బారిన పడకుండా తలుపులకి రాళ్లను వేలాడదీసేవారట. బయటికి వెళ్తే బజార్లో ఏం గొడవ జరుగుతుందో అని టెన్షన్. ఆ విధంగా గడిచాయి రోజులు. ఓ రోజు ప్రొద్దున్నే ఉద్యమం చల్లారిందన్న న్యూస్ వచ్చింది. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు మళ్ళీ తెరుచుకున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి పిల్లలమంతా కాస్త ఏడుపు పొకాలేసుకొని అలవాటైన స్కూల్ దారి పట్టాం. మాకు కాస్త సంతోషం కలిగించిన వార్త ఏంటంటే, పరీక్షలు రాయకుండానే పాస్ అయి 4వ క్లాస్లో ప్రమోట్ చేయడం. అదేదో బ్రహ్మాందరెడ్డి రూల్ పుణ్యమా అని. ఇక స్కూలు విషయానికి వస్తే, నేను, మా అన్నయ్య, చెల్లెలు ఒకే స్కూల్లో చదివాం. అది వివేకవర్ధని ప్రైమరీ స్కూల్, తెలుగు మీడియం. ఆ రోజుల్లో ఎక్కువగా 10వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండేది. భాష కన్నా విజ్ఞానం మీదే ధ్యాస ఉండేది అందరికీ. స్కూలు మా ఇంటి నుంచి ఓ 15 నిమిషాలు నడిస్తే వచ్చేది. స్కూల్కి వెళ్ళే దారిలో ప్రశాంతంగా పడుకున్న బర్రెలను చూస్తూ, మాకే ఎందుకు ఈ చదువు శిక్ష అని బాధపడుతూ ఓ 2 వీధులు తిరగగానే జాంబాగు మెయిన్ రోడ్డు రానే వచ్చేది. దానిని దాటగానే ఎదురుగుండా హై స్కూలు మెయిన్ గేటు, దాని పక్కనే అశోకా టాకీస్. స్కూల్ మెయిన్ గేటు దాటగానే విశాలమైన మైదానం, దానికి ఆనుకొని ఒక ఆడిటోరియము. ఈ ఆడిటోరియంలో ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఆడిటోరియం నుంచే ప్రసంగించారట. ఇప్పుడు దాని ఊసే లేదు. మొత్తానికి ఆడిటోరియము వెనక మా ప్రైమరీ స్కూలు. 1 నుంచి 5వ క్లాస్ వరకు తరగతులు. టీచర్స్కి, సూపర్వైజర్కి రూమ్ ఉండేది. తరగతుల పైన రేకుల షెడ్డే.
ఆ రోజుల్లో ఎండలు అంతగా ఉండేవి కామోసు. ఎప్పుడూ ఉక్క వేసిందన్న ఆలోచనే లేదు. స్కూల్ ముందు చిన్న గ్రౌండు, చుట్టూ చాలా పూల మొక్కలు, ఎడం వైపున ఓ వాటర్ ట్యాంకు, దానికి మంచినీళ్ళ కుళాయిలు, ఆ పక్కనే కప్పలతో నిండిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్. బహుశా ప్రక్కనున్న సైన్స్ కాలేజ్ ల్యాబ్ కోసమనే ఆ కప్పలను భద్రపరిచేవారేమో. మేము పిల్లలమంతా ఇంటర్వెల్లో ఈ కప్పలను చూడడం, పూలపైన వాలిన బటర్ఫ్లైస్ను పట్టుకోవడం జరిగేది. తరగతిలో టీచర్స్కి తెలవకుండా అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ తీసి అన్నం తినేవాళ్ళం. ఓసారి గమ్మత్తైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఏదో క్వార్టర్లీ పరీక్షలు అయ్యి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్తో సిగ్నేచర్ పెట్టుకొని రమ్మని. నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అలాగే స్కూల్కి తెచ్చాను. మా క్లాస్ టీచర్ అందరినీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తిరిగి ఇమ్మని అడిగారు. అప్పుడు గుర్తుకొచ్చింది, ప్రోగ్రెస్ రిపోర్ట్లో పేరెంట్స్ సిగ్నేచర్ చేయించడం మర్చిపోయానని. అంతలో నా పక్కన కూర్చున్న మా క్లాస్మేట్ ఒకడు, ఇంత దానికి హైరాణ పడుతున్నావా అని నా పర్మిషను గట్రా ఏమీ అడగకుండానే తానే పేరెంట్స్ బాక్స్లో మా నాన్న సంతకం పెట్టేశాడు. ఏ మాట కామాట. మా క్లాస్మేట్ ఎంత స్మార్ట్ చూడండి. ఆ వయసులో ఎన్ని తెలివితేటలో. బహుశా ఇప్పటికి ఏ కలెక్టరో పెద్ద పాలిటీషియనో అయి ఉంటాడేమో. కాకుంటే మా క్లాస్ టీచర్కి మా నాన్న బాగా తెలుసు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉన్న సిగ్నేచర్ మా నాన్నది కాదని గ్రహించి నన్ను అడిగారు. నేను నా తప్పేమీ లేదని నా ప్రక్కన ఉన్న ఆకతాయిని చూపించాను. అంతే, వాడి వీపు విమానపు మూత మోగిందనుకోండి. నా ప్రైమరీ స్కూల్ విషయానికి వస్తే గుర్తుకొచ్చేది మా హిందీ టీచర్. ఆమె చేసే టార్చరు. ఆమెను మేము అన్నపూర్ణ టీచర్ అని పిలిచేవాళ్ళం. ఆమె క్లాసుకు వచ్చిందంటే హడల్. ఆమె క్లాసులో పాఠాలు చెబుతూ మధ్యలో పిల్లలను లేపి ఏవో ప్రశ్నలు అడిగేది. సరి అయిన సమాధానం చెప్పకపోతే తన కాలి చెప్పును మా సున్నితమైన పాదాలపై పెట్టి నొక్కేది. మా కళ్ళలో నీళ్లు వచ్చినా వదలక కర్కశమైన చూపులు చూసేది. అందులో మా నాన్నగారు బాగా తెలుసేమో నా మీద ఫోకస్ ఎక్కువగా పెట్టేది. దానితో హిందీ క్లాసు వచ్చిందంటే టెర్రరే. అదేమిటో, ఆ రోజుల్లో మా చుట్టూ ఉన్న వాతావరణం అంతా తెలుగు వాళ్ళే. హిందీ బొత్తిగా వచ్చేది కాదు. 10వ క్లాస్ వరకు హిందీని బలవంతంగా చదివి ఇంటర్ నుంచి తప్పించా. కాలేజీ రోజుల్లో క్రికెట్ కామెంటరీ రేడియోలో వింటూ స్కూల్లో హిందీ కాస్త శ్రద్ధ పెట్టి చదివితే బాగుండేదేమో అనిపించేది. మరీ హిందీలో స్కోర్ చెప్పినప్పుడు ఎప్పుడూ కన్ఫ్యూజనే. తర్వాత రోజుల్లో స్టార్ ప్లస్, జీటీవీలో వచ్చే ఏక్తా కపూర్ సీరియల్స్ చూసి సీరియల్స్లో సన్నివేశాలకి కళ్ళు చెమర్చే పాండిత్యం సాధించామనుకోండి హిందీలో. అలా చక్కని అనుభూతులతో మా ప్రైమరీ స్కూల్ జీవితం గడిచింది. ఆ తర్వాత ఆ టైంలో మేము బాగా ఎంజాయ్ చేసేది ప్రతి సంవత్సరం వచ్చే హైదరాబాద్ నిమాషు లేక ఎగ్జిబిషన్. అందులో ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మేముండే జాంబాకి దగ్గరలో ఉండేది. మా అమ్మ నాన్న ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు తీసుకెళ్లేవాళ్ళు. ఎగ్జిబిషన్లో మేము ఎక్కువగా ఇష్టపడేది విజయవారి డైరీ పాలు. నేను ఎక్కువగా మా అమ్మ కొంగు పట్టుకొని ఉండేవాడిని. నా పాల బాటిల్ కాకుండా మా అమ్మ తన బాటిలో సగం తాకకుండా దాచి ఉంచేది నా కోసం. అదేమిటో, పాలంటే మరీ ఇష్టం నాకు సపరేట్గా పాల గ్లాసు ఉండేదట ఇంట్లో. పొద్దున్నే నేను తాగే పాల గ్లాసు ఫుల్గా ఉండాలట, లేకపోతే అల్లరి చేసేవాడినట. నా బాధపడలేక ఒక్కోసారి మా అమ్మ తగ్గిన పాలని నీటితో భర్తీ చేసేదట. ఏమైనా పొద్దున్నే పాలు తాగే అలవాటు ఇప్పటికీ ఉంది. ఇంకో సంఘటన, ఓసారి మా చెల్లెలు ఎగ్జిబిషన్లో తప్పిపోయింది. మా అమ్మ ఒకటే కంగారు. అంతలో రేడియోలో అనౌన్స్మెంటు, పేరు లక్ష్మి, వయసు 5 సంవత్సరాలు, వారికి సంబంధించిన వాళ్ళు రేడియో స్టేషన్కు వచ్చి తీసుకెళ్ళమని ప్రకటన.
అంతే, అందరం అక్కడికి పరిగెత్తాం. ఎదురుగా టేబులు, దాని ముందు ఏడుస్తూ కూర్చున్న మా చెల్లెలు. నా కళ్ళు మాత్రం దాని ముందు ఉన్న కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్. ఇదేంటి, ముందు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టుకొని ఏడుస్తోంది ఏంటి అని అనుకొని, ఇదేదో బాగుందే, నెక్స్ట్ టైం నేను తప్పిపోతే బాగుండును అని అనుకున్నా. ఇలా ఎన్ని తీపి గుర్తులో ఎగ్జిబిషన్ అంటే. నా వయసులో అబ్బురపడే ఇంకో సంఘటన, మా ఇంట్లో పూజా పునస్కారాలు మా అమ్మతోనే మొదలైంది. మా నాన్నయ్య ఎప్పుడు చూసినా ఇంట్లో ట్యూషన్స్, స్కూళ్ళు తప్ప పూజలు గట్రా చేస్తూ చూడలేదు. అయితే మా అమ్మ ఒకరోజు మా దగ్గర ఉన్న చిల్లర పైసలు దేవుడి దగ్గర పెట్టి రాత్రి వేడుకుంటే అవి చకిలాలుగా మారతాయని చెప్పింది. దాంతో నేను, మా అన్నయ్య, చెల్లెలు మేము దాచుకున్న చిల్లర పైసలు దేవుడి దగ్గర పెట్టి పడుకొని పొద్దున్న చూస్తే ఆ ప్లేస్లో నిజంగానే చకిలాలు ఉండేవి. నాకు భలే ఆశ్చర్యం, ఆనందం కలిగేది. దేవుడు ఉన్నాడు, మా కోసం చిల్లర పైసలు తీసుకొని చకిలాలుగా మార్చాడని. తర్వాత ఎప్పటికో తెలిసింది, మా అమ్మ మా చిల్లర పైసలు కొట్టేసే పనులు ఇలా చేసేదని. ఏదైనా ఆ పసితనంలో అన్నీ నిజమనిపించేది. అమాయకత్వం దేవుడిచ్చిన వరం. ఇలా కొంతకాలం సాగింది. ఓ రోజు మా ఇంటి ముందు ఉదయం ఆడుకుంటున్నాం. సడన్గా తెల్లటి అంబాసిడర్ కారు ఒకటి వచ్చి ఆగింది. దానిలో నుంచి తెల్లటి పంచె, జుబ్బా తొడుక్కొని చేతిలో సిగరెట్తో ఒక ఆయన దిగారు. ఆయన మా నాన్నకు ఏదో విషయం చెప్పి వెంటనే మేమంతా ఉన్న 4 బట్టలు సర్దుకొని అదే కారులో బయలుదేరి తీశారు. ఆ వచ్చింది ఎవరు? మేమంతా ఉన్న పలంగా ఎక్కడికి బయలుదేరామని అనుకుంటున్నారా? ఈ విషయం వచ్చే సంచికలో. నా ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న నా ప్రియమైన శ్రోతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలానే మీ అమూల్యమైన అభిమానాన్ని నాపై చూపాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మళ్ళీ కొత్త సంగతులు, విశేషాలతో వచ్చే సంచికతో కలుద్దాం. ఇట్లు మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.